హాయ్, వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కొత్తిమీర నిల్వ పచ్చడి చూపిస్తాను. కడిగి ఆరబెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉడకబెట్టి పెట్టుకోవాలి. మెంతులు, ఆవాలు వేపి పౌడర్ చేయాలి. కారం, నిల్వ పచ్చడి కోసం ఉదయం నువ్వుల నూనె. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని మెంతులు, ఆవాలు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆ బాండీలోనే ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేపుకోవాలి. బాగా కొత్తిమీరని వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత చల్లగా అయినాక పేస్ట్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇదిగోండి ఆవాలు, మెంతులు వేసి కలిపిన పొడి 1.5 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ తగినంత ఉప్పు వేసుకోండి. కారం తగినంత, మొత్తం అంతా అదే రుబ్బుకున్న పచ్చడి ఉంది కదండి, దానికోసం పోపు ఆయిల్ వేసుకొని ఆవాలు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలండి, కొంచెం చెదక్కొట్టుకొని 2 ఎండుమిరపకాయలు బాగా వేపాలి. పోపు వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెంసేపు వేపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా చల్లగా అయిన తర్వాత పచ్చడి తెచ్చి ఈ పోపులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి తినండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.